గురించి ఈ యొక్క మానవుల యొక్క నడవడి యొక్క ప్రవర్తన గురించి ఉదాహరించి మాట్లాడి ఉన్నాడు. భూలోకంలో పుట్టిన సత్యము బాలుడు పుట్టినప్పుడు ఆ యొక్క పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో మరి యథార్థంగా పుట్టారు. తర్వాత అనేకమైన తంత్రాలు నేర్చుకున్నాడని ప్రసంగ గ్రంథంలో చదివించి ఉన్నాడు. కారణం ఏంటంటే కష్టంలో పుట్టినప్పుడు వాళ్ళు చిన్న ఒక ఊహతో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఏది ఉచ్చరిస్తే అదే జరుగుతుంది గారు అన్నట్టు. కానీ తల్లిదండ్రులు మాటలు బట్టి ఆ యథార్థతను కోల్పోతారు. ఉదాహరణకి ఆలోచించండి, క్రితము ఇవన్నీ సమాధి చేయగానే ఓ తండ్రి ఉన్నాడు, బాలుడికి చక్కగా తనకుండా అలవాట్లు బట్టి కుర్రోడికి చక్కగా అరే బాబు రారా అంటాడు. ఒక ఏదో స్పోకింగ్ చేయడానికి తీసుకెళ్ళి అది అంటించుకురారా అంటాడు. వాడు అంటించుకొస్తాడు. అది ఒక అలవాటు అయిపోతుంది. రాను రాను ఏమైపోతుంది, అది మా డాడీ దీన్ని ఇలా చేస్తున్నాడు కదా, నేను కూడా అని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి ఏంటంటే మనుషులు ఏది ఇప్పుతారో అదే పంట కోయాల్సి వస్తుంది భూలోకంలో. దేవుని స్తోత్రం కలుగుతుంది. స్వార్థము ఈ భూలోకంలో పుట్ట కారణం ఏంటంటే ఆది మానవులైనటువంటి ఈ యొక్క ఆదామావు లాంటి వారు భూలోకంలో సృష్టింపబడినప్పుడు తండ్రి చక్కగా దీవించి జతపరిచి పల్లించమని చెప్పాడు. చెప్పినప్పుడు వారు మరి అమ్మా మీరు ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా నడుచుకోండి, ఆ పక్కకి వెళ్ళమాకండి, ఆ పండ్లు మట్టికి మీరు తినమాకండి, మధ్యన ఉండండి, కానీ ఈ తోటలో ఉన్న ఫలవృక్షాలన్నీ తినవచ్చుని తండ్రి ఉపదేశించి నేర్పి వారిని దీవించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ పరలోకంలో ఉన్నటువంటి ఋషిపర్ అనేటి వాడు ఈ భూలోకం నాకు ఇస్తాడేమో అనుకున్నాము, కానీ ఈ భూలోకము తన కుమారుడికి ఇచ్చాడు. మరి నేను ఎన్నేళ్లలోంచి ఇక్కడ సేవ చేస్తున్నాను కదా అని ఇది ఏం చేయాలి, ఈ భూలోకాన్ని ఆయన చెప్పిన ఉపదేశం అంతా కూడా పాడు చేయాలని ఆలోచన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటి అని అంటే ఆదాము యొక్క ఆ గాఢ నిద్ర పోవటం ఉన్న సమయంలో లూసిఫరు సప్పిడి చేయటం మొదలెట్టాడు. చేస్తే ఏంటా ఈ సప్పిడని ఎప్పుడైతే ఆ పక్కన తిరిగిందో ఈమె తిరగపోతే వాడు మాట్లాడడు, ఏమీ లేదు. ఆ సప్పిడి చేయటం వల్ల పరిశుద్ధ పోరాటంలో రాయబడి ఉంది. చేయటం వల్ల ఆమె తిరిగింది. ఏంటా ఇద్దరు చూస్తుంటే నువ్వు ఆ కొండెందుకు చూస్తున్నావు కదా, అది నిజమా, తినవుతున్నాడా అని అన్నాడు. ఆ తండ్రి తినవుతున్నాడు, చచ్చిపోతున్నాడు. లేదు లేదు అది తింటే సావరు అన్నాడు. అప్పుడు సంధించేసేసి ఆమెతో మాట్లాడటమే ఆ సైతాను యొక్క ఆకర్షణ ఆమె మీదకి వచ్చేసి తోటలో ప్రవేశించారు. ఇదిగో నేను తింటున్నాను చూడు, సావనే సావరు, కాబట్టి మీరు దేవతల్లాగా ఉంటారని అనే మాట చెప్పి మిమ్మల్ని తండ్రి మోసగించాడు అన్నాడు. భూలోకంలో కూడా ఈ యొక్క వ్యవస్థ అనేది అప్పుడు నుండి ఆది నుండి ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క అబద్ధ బోధలతోనే నింపబడిపోయి చక్కని దేవుని కుమారులైనటువంటి వారిని ఆ అవ్వమని మోసం చేశాడు. చేసి ఆ పండు తింటే వాడేకి కాలేదు. కానీ ఈమె తినేపాటికి ఈమె తీసుకుని తన యొక్క సోదరుడైనటువంటి యొక్క తండ్రి బిడ్డలు కదా, ఆ యొక్క విధులు తీసుకొచ్చి పెడితే ఆయన ఇది తినవద్దన్నాడు కదా అని చెప్పాడా? చెప్పలేదు. కానీ తినటం వల్ల ఏమైపోయింది, దేవుని యొక్క మహిమ పోయింది, ఆత్మ శరీరం కోల్పోయారు. శరీర సంబంధమైన యొక్క శరీరము వాళ్ళకి దిగంబరత్వంగా తెలిసింది. తండ్రి చెప్పినట్టు ఒక ఉపదేశము వారు వినపోవటం వల్ల పాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కానీ మనోహరు ఈ యొక్క మరి ఆమె పేరు నాకు తెలియదు, కానీ వీరు బిడ్డను పెంచారు, ఆ తల్లి పెంచింది. కానీ చివరికి రాగమేందంటే అతను పాపాన్ని ప్రేమించడానికి చివరిలో ప్రయత్నించారు. ఇశ్రాయేలు రక్షణ కోసం రాజుగా న్యాయాధిపతులుగా జీవించి చక్కగా చేస్తుంటే అన్యులైన సావాసంలోకి వెళ్ళాడు, పాపంలో పడిపోయాడు, స్వరానికి మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఏంటంటే తల్లి చెప్పిన బోధన వినలేదు. ఆనాడు దేవుడైన యెహోవా తన కుమార్తెకు చెప్పి దీవించి ఫలించండి అని కొన్ని మర్మాలు చెప్పినప్పటికీ వారు వినలేదు.
కానీ అప్పటి నుండి కూడా ఏమవుతుందంటే భూలోకములో పాపము స్వార్థం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి వారి బిడ్డలు అయినట్టు మనము కూడా ఈనాడు మరి నిజముగా మరి బిడ్డల్ని పెంచే రీతిగా చెప్పాలంటే మరి ఈ యొక్క ఏబు గారు ఉన్నారు. ఆ కుటుంబం కోసం, బిడ్డల కోసం, వారు ఉన్న 10 మంది పిల్లల కోసం చక్కగా దినదినము ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఇస్తే చక్కగా వాళ్ళు ఎక్కడ తప్పిపోతారా అని ప్రార్థన చేశారు. కానీ ఏంటంటే మానవులకి దేవుడు ఇచ్చినట్టు యొక్క ఆ బహుమానం స్వాస్థ్యం, గర్భఫలైన స్వాస్థ్యము, అది యొక్క బహుమానం అంటే ఆడపిల్ల అన్నమాట, స్వాస్థ్యం అంటే కుమారుడు. ఈ యొక్క బిడ్డను ఇచ్చిన అంటే ఒక బిడ్డకి తల్లిదండ్రులైనటువంటి వారు ఎలా ఉన్నారంటే భక్తులైనటువంటి వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. కుటుంబాలు దేవుని యొక్క ఆరాధించేటి వారు ఉన్నారు. ఏబు గారు అలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేసినప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి ఏదో ఒక విధమైనటువంటి పరలోకంలో వచ్చిన దీన్ని బట్టి ఆ కీడు వచ్చింది. కానీ ఏబు గారు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అలాగే ఈ 10వ అధ్యాయంలో కూడా మన యొక్క అపోస్తల కార్యములో ఆయన యొక్క శతాధిపతి అయినటువంటి యొక్క ఇటలీ అనబడినటువంటి యొక్క పటాలం అనబడిన శతాధిపతి, ఆయన కుటుంబము చక్కగా ప్రార్థన చేస్తూ ఇంటి వారితోనూ ఈ యొక్క ఆ బిడ్డలతోనూ వారితో ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన ఇంకా ఫలించి దేవదూత దిగి వచ్చి చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చేది. ఆ పెంపకాన్ని బట్టి వారు రక్షణ పొందటానికి, బాప్తిస్వం తీసుకుంటానికి ఆ దేవదూత దిగి వచ్చి వాళ్ళకు బోధ చేసి ఇంకా మరింత అభివృద్ధి పొందినట్టుగా చూస్తున్నాం. దీనికి ఏంటంటే బిడ్డలు ఇచ్చారు, దేవుని స్తోత్రం కలుగును గాక. బిడ్డలు గర్భఫలం ఇచ్చినట్టు యొక్క బిడ్డల్ని విషయంలో ఆ గర్భం పడిన కాడి నుంచి ఎవరైతే మోకాళ్ళతో ఉంటారో ఆ గర్భంలో ఉండగా పుట్టిన బిడ్డ కూడా మోకాళ్ళ దండ మీద ఉంటారు. నేను ఎందుకంటే నా అనుభవంలో చూశాను కాబట్టి, అమ్మగారు కుమారుని నీళ్ళు వేసుకున్నప్పుడు ఎప్పుడు మోకాళ్ళ దండ మీదే ఉండేది. వాడు ఎప్పుడైతే నిద్ర వచ్చినా సరే, ఎప్పుడు ఏం చేసినా మోకాళ్ళ దండ మీదే నిద్రపోయాడు. ఏంట్రా బాబు అనుకుంటే నాకు ఊహల వచ్చేసింది. ఆమె ఎప్పుడు మోకాళ్ళ అనుభవంతో ఉంది కాబట్టి ఆ కడుపులో ఉన్న శిశువు కూడా అలాగే పొదిగింది కదా అని స్తోత్రం కలుగుగాక. ఈ జన్మదిన ఉత్సాహ వేడుకలు ఎందుకనంటే పూర్వం నుండి రాజులు కానీ అందరూ అనేక మంది మరి ఈ యొక్క పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటారు. కానీ యేసు ప్రభువును కూడా ఆయనగా చేసుకోలేదు. కానీ ఈ మానవులనేటి వారు ప్రతి సంవత్సరం ఏటా ఆయన జన్మదిన ఉత్సాహ వేడుకలను ఘనముగా ఆచరిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన చేసుకున్నటువంటి విధానం ఏమీ లేదు. కానీ ఆయన పుట్టిన జన్మదిన ఉత్సాహాన్ని ప్రతి ఏటా ఆ 2020 సంవత్సరాల కింద పుట్టినది డిసెంబర్ 25న ఆ మాసంలో నిర్ణయించుకొని ఆరాధించడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఏంటంటే ఈ లోకం ఏంటంటే దేవుని నామ స్తోత్రం 21వ కీర్తనలో వస్తుంటే దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుని నామ స్తోత్రం కలుగును గాక. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. క్రైస్తవులైనటువంటి వారు, దేవుని నమ్మేటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, కుటుంబం అయినటువంటి వారు మరి మన దేవుడైనటువంటి యొక్క ఆ ప్రభువుని గురించి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కనపరుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బిడ్డల విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వాలని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బిడ్డ మంచి ప్రయోజకురాలు అవ్వాలి, మంచి సదవరుగా ఆశీర్వదింపబడాలి. కాబట్టి సమాజంలో కానీ, ఈ యొక్క తల్లిదండ్రులు కానీ, ఆ కుటుంబంలో కానీ ఆ బిడ్డ మంచి ప్రయోజకురాలు అవ్వాలని, ఓ ఇంజనీర్ అవ్వాలా, ఓ డాక్టర్ అవ్వాలా, లేకపోతే ఏది అవ్వాలని మనం ఊహించి ప్రార్థన చేస్తామో ఆ ఊహే ఫలిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తీయబడును అని దేవుని యొక్క వర్తమానం మనకు తెలియపరుస్తుంది కదా. మనము ఈ లోకములో ఉన్నాము కానీ ఏదో ఒక విధంగా అంటాం కానీ ఆ దృష్టి తప్పిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే సముద్రంలో నడుస్తున్నట్టు యొక్క ఆ వాడ దిక్కు సూచిని బట్టి నడుస్తుంది. కానీ దిక్కు యొక్క ఇది లేకపోతే అది
నడవటం అనేది జరగదు. అలాగే ఈ విశ్వాసం అనేది, ఈ ప్రార్థనా జీవితం అనేది నిబ్బరం కలిగి స్థిరమైన మనసుతో దేవుని మన పనులన్నీ చేసుకోవచ్చు. కానీ దీనిలో ఎంతో ఇది లేదు. ఆవగింజంత అరభాగం అన్నాడు, ఆవగింజంత అరభాగం కూడా లేదు. కానీ ఈ విశ్వాసం అనేది ఆ కొద్ది విశ్వాసముతో ఏ పనుల్లో ఉండా కొనుక్కోబోయేటప్పుడైనా, బిడ్డను చూసుకున్నప్పుడైనా ఆ యొక్క మంచి ప్రయోజకుడు అవ్వాలని ఆయన నా బిడ్డ స్థితి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కారణం ఏంటంటే మనకు భారం ఎక్కువ ఉంది. అది చేద్దామా ఇది చేద్దామని వాటిపైన ఆశాపాశం అనేది పెంచుకుంటాం. కానీ ఈ యథార్థత స్థితిని మనము దాన్ని బలపరచుకోలేము. యథార్థ స్థితిని కోల్పోతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుడుగాక. హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, ఈరోజు నిజముగానే ఆయన జన్మదిన ఉత్సాహ వేడుకలు ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. అనేక మంది ప్రధానమంత్రులు, రాజులను అందరూ కూడా పిలిపించుకున్నాక ఆ యోహాను ప్రవక్త అనే సంగతి తెలుసు. ఆయన ఈ లోకంలో పడిపోయి ఉన్నాడు కాబట్టి, ఆయన పాపయోగంలో బంధింపబడి ఉన్నాడు కాబట్టి, ఆ ఇంటిలో ఉన్నటువంటి పాప పిశాచి ఉంది కాబట్టి ఆయనకి బానిస అయిపోయి ఉన్నాడు, ఆమెకి బానిస అయిపోయి ఉన్నాడు. కానీ వేడుకలు చేస్తారు గారు ఎంత ఘోరం జరుగుతుందనే సంగతి ఆయనకి తెలియదు. నీతిమంతుడు ఈ యొక్క ప్రమాణం చేసిన మా నష్టం కలిగిన మాట తప్పుడని రాయబడిన మాట ప్రకారంగా ఆయన నీతి ప్రకారంగా వాగ్దానం కోరాడు. ఆ పిలుపు భార్య అయినట్టు యొక్క విరోధియ ఆమె ఆ పిల్ల నాట్యం చేస్తా, నా తండ్రి గారు జన్మ ఉత్సాహ వేడుకలని నాట్యం చేస్తుంది, మానవులు మరిపించింది. ఆ యొక్క మరుపులో అమ్మా నీకు ఏం కావాలో రాజ్యంలో కానీ నాకు మరి ఏం కావాలి అని నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తానన్నాడు. ఇస్తానంటే పిల్లకి తెలియట కారణం ఏంటి? ఇంకా ఆ చెడు అలవాటు అనేది రాలా. ఏది ఆ భయంకరమైన హత్య చేసే గుణంలో ఆమె బిడ్డకి లేదు. తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి ప్రాధాయపడితే వీడిని ఎప్పుడు చంపేస్తే నా గుట్టు బయట పెట్టకుండా ఉంటాడు అని ఆలోచనతో ఉండిపోయింది. ఉండిపోయేపాటికి వెళ్ళి ఆ శరసాల్లో ఉండే యోహాను తల తీసుకురామని నేర్పింది. తండ్రిని అడగమని నేర్పి పంపించింది. అంతమంది మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా ఉన్నారు. దానిలో చదువుకుంటే అట్టగా ఉంటుంది. ఆ సమయంలో అలాంటి స్థితిలో ఏమి కావాలో కోరుకోమంటే, నాయన ఆ శిరసాల్లో ఉన్న ఆ యోహాను తల నాకు కావాలి, బంగారు పడవలో పెట్టుకుని. ఇంకే పడవలో పెట్టుకుని వస్తే రాదా? కానీ అక్కడ కూడా స్వార్థంతో బంగారు పడవతో చేయించుకురామని చెప్తుంది. ఎంత దురాదృష్టం, ఎంత కూలిపోయాడు అనుకుంటున్నారు. మాట ఇచ్చి నష్టం కలిగిన మాట తప్పడానికి వీళ్ళు. ఎందుకంటే సమూహం యొక్క ఆ సరిహద్దు రాజులందరూ కూడా అక్కడ ఉన్నారు. మాట తప్పడానికి వీళ్ళు. సరే ఆ మనసులో తనంచుకున్నాడు, తీసుకుని పంపించేసాడు. ఇప్పుడు ఏం జరిగింది? అతను మాట తొందరపడటం వల్ల ఆ యొక్క మాయలో ఉన్నాడు కాబట్టి, ఆ పాప యొక్క తాళ్ళతో బంధింపడ్డాడు కాబట్టి, పిల్ల ద్వారా ఆ యొక్క పాప ఆలోచనలు అవన్నీ కూడా జరగటం వల్ల ఆ కుటుంబం మీద గొప్ప కీడు వచ్చేసి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 19 విషయంలో చెప్పాలంటే, సొలొమోను అయినటువంటి జ్ఞాని చక్కగా బత్షెబ బాగా పెంచింది, భక్తిపరుడుగా పెంచింది, అన్నీ చేసి అతను మంచి ఉన్నతమైన స్థితిలోకి వస్తానికి ఆమె ప్రార్థన ఫలించి ఆ దావీదు యొక్క వృద్ధాప్యంలో మరి చక్కగా రాజుగా ఆయనతో ఇది చేయించుకుని అభిషేకించి రాజుగా అయ్యాడు. ఆయన ఇష్టానుసారంగా కొంతకాలం వరకు బాగున్నాడు. కానీ తర్వాత అన్యుల యొక్క వివాహాలు చేసుకున్నాక తన జీవితం మారిపోయింది. తల్లి మాట మర్చిపోయాడు, ధర్మశాస్త్రాన్ని విడిచేశాడు, దేవునికి దూరస్తుడైపోయాడు. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే చెప్పడానికి వీళ్ళు. దేనివల్ల వచ్చింది? అది పాపం వల్ల వచ్చింది. లోకానుసారంగా తిరగటం వల్ల, ప్రవర్తించడం వల్ల దేవుని జ్ఞానం అంతా కూడా కోల్పోయి అంతా అయిపోయి పడిపోయి ఈ యొక్క స్థితి చనిపోయే ముందు అప్పుడు ఈ ప్రసంగిగా రాసుకొచ్చాడు. కొన్ని సూర్యుని కింద జరిగేదంతా కూడా వ్యర్థమని చెప్పాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరికి 22:6 చెప్పిన మాట ఏంటంటే, సాంఖ్య గ్రంథంలో బాలుడు నడవలసిన పురాణంలో వానికి నేర్పాలి. ఏం నేర్పాలి? ఇప్పుడు బిడ్డ పుట్టాడు, చక్కగా మరి మన ఏమి పేరండి అమ్మా
దిశ్వీకరణ్య. మరి ఇందాక మోకాళ్ళ దాని మీద కూర్చుంటే నాకు ఆశ్చర్యం వేసింది. పెళ్ళింట్రా బాబు చక్కగా మోకాళ్ళ దాని మీద కూర్చుంది అనుకున్నాను. కొత్త చోటు కదా, పాట పాడమంటే పాడల. నాయనమ్మ గారు పాడమన్నా కూడా పాడలేదు. కారణం ఎందుకంటే కొత్త చోట కదా, కొద్దిగా విధిగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ పిల్లల్ని తల్లిదండ్రులు చక్కగా ప్రార్థనలో పెంచుతున్నారు. దేవుని పెంచాలి, దేవుని మాటలతోనే పెంచాలి. ఎలా పెంచాలి అని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఒక మాట, మరి ఆ దేవుని స్తోత్రం కలిగిన గాక 6వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనంలో రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఒకసారి ప్రచురం చేయండి, ఆ వాక్యాన్ని అందించండి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడి యొక్క అని అక్కడ ఉంటుంది చూడండి. దేవుని నామ స్తోత్రం కలిగిన గాక. దేవుని నామ స్తోత్రాలు 6:4 చూడయ్య, 6:4. ఓ ఇశ్రాయేలు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఎవరో తల్లిదండ్రులైనటువంటి వారు ప్రజలందరికీ కూడా ఆ యొక్క మోషేతో చెప్పినట్టు నిబంధనలు అన్నీ కూడా ఈ విధంగా నేర్పాలని చెప్తున్నాడు. సరే, ఈయన తల్లిదండ్రులకు నేర్పడమే కాకుండా తర్వాత ఏం చెబుతుంది? నీవు ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు నడిచినప్పుడు, పడుకునేటప్పుడు నీ బిడ్డలకి ఈ మాటలు నేర్పమన్నాడు. తల్లిదండ్రులకేమో ఆ యొక్క భాష్యాన్ని కట్టుకోమన్నాడు. ఆ యొక్క వర్తమానమే నీ బిడ్డలకు కూడా అట నేర్పి పెద్దవారు అవటానికి సహాయం చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన ఎప్పుడు చాలా కలిగిందో ఈ బిడ్డలు ఆటోమేటిక్ తెలివిగా మనం నేర్పుతున్నట్టు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అదే ప్రవర్తనగా కూడా నడుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కారణం ఏంటంటే ఈ చేసేటి మనం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, నడిపిస్తూ ఉంటాం, అమ్మ ప్రార్థన చేయమని అంటాం, చేస్తూ ఉంటాం. కానీ పూర్ణ హృదయము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంటే దీని అర్థం పూర్ణ యొక్క విశ్వాసం అంటే ఒకటి ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తుంటే, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక సర్పిడి అక్కడ బయట వారి ద్వారా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రకామని వచ్చి మన హృదయంలో పడుతుంది. ఎందుకని పడుతుంది? పూర్ణ విశ్వాసముతో మన ప్రార్థనలు లీనమైపోయింది. అదే దీక్షతో ప్రార్థన చేస్తాం. చేస్తే ఏమి దొరుకుతుంది? ఆ శబ్దం వచ్చి ఇక్కడ మనకి వినపడదు. ఇక ఆ విధంతో వచ్చేపాటికి తగ్గుతుంది. మా ఇంటికాడ తెల్లారిగట్ట సంధ్యా సమయంలో యొక్క మరి అది అరుణోదయ కాలంలో ప్రార్థన చేస్తూ ఉంటాను. 3 గంటల టైంలో లేచి ఆ యొక్క ఆ పుట్టులిచ్చి అక్కడ చేసి వచ్చేపాటికి ఒక్కోసారి 3:20 లేకపోతే 3:30 అవుతుంది. ప్రార్థనలో కూర్చుంటే చక్కగానే జరుగుతుంది. జరుగుతూ ఉండగా మైండ్లోకి ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, ఇది బాగుంది. కారణం ఎందుకని? పూర్ణ హృదయం పెద్దలతో చేస్తున్నాం ప్రార్థన, మంచి లీనమై ఉన్నాం ప్రార్థన. కానీ ఏదన్నా మన సైతాన్ని తీసుకొచ్చి మన తలలో పెట్టింది అనుకోండి, మన మనసులోకి, ఇది ఏమైపోతుంది? ప్రార్థన వెళ్ళిపోతుంది. పూర్ణ మనస్సుతో, పూర్ణ విశ్వాసంతో. కారణం ఏంటంటే జబ్దగిరి భార్య అహల్య, ఆమె ఈ యొక్క నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది, భర్త తపస్సు చేస్తూ ఉంటాడు. ఈమె నీళ్ళకెళ్ళి మట్టి కుండను తయారు చేసి అప్పటికప్పుడు నీళ్లు పట్టుకురావాలన్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆ పైన దేవకన్యకులు, దేవేంద్రుడు వారు పూలయమానంలో వెళ్తూ ఉన్నారు. ఏంటో శబ్దమని అలా చూసి తన మనసు చలించేపాటికి ఆ నదిలోకి వెళ్ళింది, కుండ చేసింది, నీళ్లు ముంచింది, ఇచ్చిపోయింది. కానీ ఎప్పుడు తెచ్చే ఆమె నీళ్లు తెచ్చే యొక్క కుండ అవుతుంది, తెస్తానే ఉంది. కారణం ఏంటి? ఈ పూర్ణ భక్తి ఆమె యొక్క ఇదిలో భక్తి దానిలో పూర్ణ స్థితి కోల్పోయిందన్నమాట. కారణం ఏంటంటే ఈ ప్రార్థన మనం చేస్తాం, పాటలు బాగా పాడతాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క పూర్ణ విశ్వాసముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించే ఒక మనసు ఉంటే తప్పకుండా దేవుడి కార్యాలు చేస్తూ ఉంటారు. నేను నాకుండా అంటే ఒక అతిశయం ఏంటంటే, మీరు గుడికి వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. ఈ కరోనా వైరస్ వచ్చింది కదా, మరి చాలామంది కలిసి ఇంటికి వచ్చినా అటు వస్తున్నా కూడా వందనాలు చెప్పేటువంటి కూడా లేదు. ఇంటికాడ కూర్చుని 2 సాంబ్రాణి పొలాలు వెలిగించుకుని ప్రార్థన అలా